రంశం చూద్దాం. సునీల్ కనుగోలు ఇటీవల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇక మైనార్టీలు కాంగ్రెస్కు దూరం అయితే ఆ పార్టీ పోటీలో కూడా ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉందని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల ఆయన ఇమేజ్ బాగా దెబ్బతిందని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిందని కూడా విమర్శించారు. మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చిందని, కర్ణాటక తరహాలో సీఎంను మార్చాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని ఆయన అంటున్నారు. దీనికి సంబంధించిన మొత్తం ఫీల్డ్ రిపోర్ట్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఛాలెంజ్ల పర్వం 3 ప్రధాన పార్టీలకు మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగుతుంటే, మరొకవైపు అధికార పార్టీని కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. తాజాగా సునీల్ కనుగోలు, రాజకీయ వ్యూహకర్త అయినటువంటి సునీల్ కనుగోలు చేసినటువంటి సర్వేలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా 100 సీట్లలో మైనారిటీలు ఎటువంటి సపోర్టు కాంగ్రెస్కి ఇవ్వకపోతే 100 సీట్లలో కూడా కాంగ్రెస్ ఎటువంటి పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మైనార్టీలు కాంగ్రెస్కి మద్దతు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సునీల్ కనుగోలు చేసినటువంటి రిపోర్ట్లో ప్రధానంగా ఉమ్మడి అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ పార్టీ బలపడింది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. అదేవిధంగా మైనార్టీలు మద్దతు ఇవ్వకపోతే అసలు పోటీలోనే ఉండదంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు సీఎం సొంత జిల్లా అయినటువంటి పాలమూరులో ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు కూడా రావంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు సునీల్ కనుగోలు చేసినటువంటి రిపోర్ట్తో పాటు అదేవిధంగా తాజాగా మంత్రుల పైన చేసినటువంటి సర్వే పైన ప్రధానంగా మంత్రులకి సీఎంకి మధ్య గ్యాప్ని విపరీతంగా పెంచిందంటూ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. మంత్రులంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పైన ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు మారుస్తారనేటటువంటి చర్చ జరిగినటువంటి తరుణంలో మంత్రులంతా కూడా తమ శాఖలను మారిస్తే మేము చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోదంటూ కూడా రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారంటూ కూడా మహేశ్వర్ రెడ్డి కీలక కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన ప్రధానంగా అధిష్టానం ఒక నివేదికను కోరడం జరిగింది మీనాక్షి నటరాజన్ని. దీంతో మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నేతల మధ్య ప్రధానంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేల మధ్య అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి ప్రధాన గ్యాప్కి సంబంధించినటువంటి అంశం పైన ఒక నివేదికను తయారు చేసి అధిష్టానానికి పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 12 మంది ఎమ్మెల్యేలతో పాటు 34 మంది ఎమ్మెల్యేలు, మొత్తం టోటల్గా 46 మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకి సీఎంకి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇదే అంశాన్ని మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి వివరించడంతో ఇప్పుడు ఆమె పోస్ట్కే ఎసరు వచ్చిందంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. దీంతోపాటు మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు కానీ ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా అధిష్టానాన్ని కలవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డిని కర్ణాటక తరహాలో సీఎం పదవి నుంచి తప్పించాలి, మరొక ఒరిజినల్ కాంగ్రెస్ నేతకి సీఎం పదవి అప్పగించాలనేటటువంటి అభిప్రాయాన్ని రాహుల్ గాంధీకి మల్లికార్జున్ ఖర్గేకి వివరించడం జరిగింది. దాంతో వాళ్ళిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలనేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోకుండా అటు కేసీ వేణుగోపాల్తో పాటు ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా అడ్డుకున్నారు కాబట్టే రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారంటూ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య కూడా చీలిక పెట్టాడు, ఇద్దరి మధ్య గ్యాప్ కూడా వచ్చిందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా మహేశ్వర్ రెడ్డి కోట్ చేస్తూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా మహేశ్వర్ రెడ్డి ముందు నుంచి ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున
ట్యాక్సులు వసూలు చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు డబల్ ఆర్కి సంబంధించి ఆర్ఆర్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడవడం లేదు. రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ట్యాక్స్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వసూలు చేస్తున్నారంటూ కూడా కీలక కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు చాలా కీలకమైనటువంటి హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చించుకుంటున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఛాలెంజ్లతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయంటూ కూడా మహేశ్వర్ రెడ్డి మండిపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్. మరో అంశం చూద్దాం.